నమస్కారం. ఈరోజు మనం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అంటే SCCL నుంచి రిటైర్ అయిన వాళ్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఏటా నవంబర్ నెలలో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. అది ఒక్కోసారి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అవును, ఆ ప్రాసెస్ కొంచెం ఉంటుంది. అయితే ఈసారి కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే CMPFO వాళ్ళు ఇంకా SCCL కలిసి దీన్ని సులభం చేయడానికి కొన్ని స్పెషల్ క్యాంపులు పడుతున్నారు. అవును, అది రిటైరీలకు చాలా ఉపయోగపడుతుంది. అవును కదా. సో ఈరోజు మనం ఈ క్యాంపుల గురించే, ముఖ్యంగా డేట్స్, ఎక్కడ జరుగుతున్నాయి, ఇంకా అవసరమైన డాక్యుమెంట్స్ విషయంలో ఒక ముఖ్యమైన క్లారిటీ ఉంది. దాని గురించి లోతుగా చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? తప్పకుండా. ఇక్కడ గమనించాల్సిందేంటంటే, ఈ క్యాంపులు కొత్తగూడెం రీజనల్ CMPFO ఆఫీస్ వాళ్ళు ఇంకా SCCL అధికారులు కలిసి ఏర్పాటు చేస్తున్నారు. ఓ, ఇద్దరు కలిసనమాట. ఎందుకంటే టెక్నాలజీ అందరికీ అంత సులువు కాకపోవచ్చు. నిజమే. సరే, మరి అందరూ ఎదురుచూసేది డేట్సు, ప్లేసెస్ కోసం. ఆ వివరాలు చెప్పగలరా? ఎప్పుడు, ఎక్కడ? చెప్తాను. క్యాంపుల షెడ్యూల్ చాలా క్లియర్గా ఉంది. అన్నీ ఉదయం 10:30 గంటలకు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ నవంబర్ 6, 2025న SCCL కార్పొరేట్ ఆఫీస్లో HRD హాల్, కొత్తగూడెం. సరే, నవంబర్ 6 కొత్తగూడెం. తర్వాత నవంబర్ 10, 2025 ఇది మణుగూరులో కమ్యూనిటీ హాల్, PV కాలనీ, మణుగూరు. ఆ తర్వాత నవంబర్ 11, 2025 YCOA క్లబ్, ఎల్లందులో. ఓకే, ఎల్లందు. ఇంకా లాస్ట్ది నవంబర్ 14, 2025న ఇది మళ్ళీ కొత్తగూడెంలోనే RCOA క్లబ్, రుద్రంపూర్. సరే, మొత్తం 4 తేదీలు, 4 వేరువేరు చోట్ల. కొత్తగూడెం, మణుగూరు, ఎల్లందు, మళ్ళీ కొత్తగూడెం. అన్నీ ఉదయం 10:30కి. అవును, కరెక్ట్. రైట్. ఇప్పుడు డేట్సు, అడ్రస్సులు క్లియర్. ఇంకా చాలా ముఖ్యమైన విషయం, డాక్యుమెంట్స్. సాధారణంగా ఎలాంటి గవర్నమెంట్ పనులకు వెళ్తే PPO నంబర్, బ్యాంక్ పాస్బుక్కు, ఆధార్ కార్డు ఇలా చాలా అడుగుతారు కదా. అవును, అడుగుతారు. ముఖ్యంగా ఈ మధ్య ఆధార్కి మొబైల్ నంబర్ లింక్ ఉండాలనే రూల్ చాలామందికి ఇబ్బంది పెడుతోంది. మరి ఈ క్యాంపుల్లో ఆ సమస్య ఏంటి? ముఖ్యంగా OTP వస్తుంది కదా, దానికి ఆధార్ లింకున్న ఫోనే కావాలా? దీనిమీదేమైనా క్లారిటీ ఉందా? మీరు చాలా మంచి పాయింట్ అడిగారు. ఇదే ఇక్కడ చాలా కీలకం. అందరూ అనుకున్నట్టు కాకుండా ఈ క్యాంపులకు ఆధార్తో మొబైల్ నంబర్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఓ, నిజంగానా? అవును, జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి OTP వస్తుంది కదా, ఆ OTP రిసీవ్ చేసుకోవడానికి ఏ మొబైల్ ఫోన్ అయినా వాడచ్చు. అరే, ఇది సూపర్ న్యూస్ కదా. అంటే ఆధార్ లింక్ లేని ఫోన్ ఉన్నా పర్లేదు, లేదా ఆ టైంకి ఆ ఫోన్ అందుబాటులో లేకపోయినా క్యాంపుకు వెళ్ళి వేరే ఎవరిదైనా మొబైల్ నంబరిచ్చి OTP తెప్పించుకోవచ్చా? అవును, ఖచ్చితంగా. అక్కడున్న వాళ్ల ఫోనైనా, మీ దగ్గర ఉన్న వేరే ఫోనైనా ఏదైనా నంబర్కి OTP వస్తుంది. ఇది నిజంగా చాలా పెద్ద రిలీఫ్ చాలామందికి. ఈ ఒక్క వెసులుబాటు ఈ క్యాంపుల్ని చాలా ప్రాక్టికల్గా మార్చేస్తుంది. అవును, అది ఉచితంగా ఈ సర్వీస్ ఇస్తున్నప్పుడు ఇది ఇంకా ప్లస్ పాయింట్. ఖచ్చితంగా. సో ఒక్కసారి క్లుప్తంగా చెప్తాను. SCCL రిటైరీలు వాళ్ల లైఫ్ సర్టిఫికేట్ను ఈజీగా, ఫ్రీగా మొబైల్ ద్వారా ఇవ్వడానికి ఈ స్పెషల్ క్యాంపులు రైట్. నవంబర్ 6, 10, 11 ఇంకా 14 తేదీలలో చెప్పిన ప్లేసుల్లో ఉదయం 10:30కి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, OTP కోసం ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ అవసరం లేదు. ఏ మొబైల్ అయినా ఓకే. ఇంకా హెల్ప్ చేయడానికి సిబ్బంది కూడా ఉంటారు. అవును, ఉంటారు. చాలా బావుంది. ఈ సమాచారం జీవన్ ప్రమాణ్ ఇవ్వాల్సిన రిటైర్డ్ ఉద్యోగులందరికీ చాలా చాలా విలువైనది. వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వాడుకోవాలి. ప్రాసెస్ చాలా సింపుల్ అవుతుంది. నిజమే, వాళ్లకి చాలా సులభతరం చేశారు.